అప్పటికప్పుడు ఏదైనా స్పెషల్గా చేసుకొని తినాలనుకున్నా, లేదా పిల్లలు ఏదైనా స్పెషల్ కర్రీ అప్పటికప్పుడు చేసి పెట్టమని అన్నా, ఈ మసాలా ఎగ్ ఆమ్లెట్ కర్రీ చాలా బాగుంటుంది. అలాగే ఇది లంచ్ బాక్స్లోకి పెట్టడానికి కూడా బాగుంటుంది. ఈ కర్రీని అన్నంలోకి కానీ లేదా చపాతీలోకి కానీ ఇష్టంగా తినొచ్చు. చాలా బాగుంటుంది. డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైనవి కిచెన్ స్టోరీస్. నేను చేసిన వంటలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి, బంధుమిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైనవి కిచెన్ స్టోరీస్. మనం ఎన్నోసార్లు ఎగ్ కర్రీ చేసుకుంటుంటాం, ఎగ్ ఆమ్లెట్ వేసుకుంటుంటాం, లేదంటే ఎగ్ బాయిల్ చేసుకొని తింటుంటాం కదా. కానీ ఎప్పుడైనా ఎగ్ ఆమ్లెట్తో కర్రీ చేయడం చూసారా? చెప్తుంటేనే కొత్తగా అనిపిస్తుంది కదా. అది ఇప్పుడు నేను చేసి చూపిస్తున్నానండి. కానీ ఈసారి ఇలా కొత్తగా ట్రై చేయండి. తప్పకుండా మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది. పిల్లలు, పెద్దలు అందరు ఇష్టపడి తింటారు. ఇప్పుడు మనం ఈ ఎగ్ ఆమ్లెట్ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కోడిగుడ్లు, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిగడ్డలు, టమాటాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, మిరియాలు, ధనియాల పొడి, గరం మసాలా, ఆయిల్. ఇక కర్రీ చేయడం మొదలు పెడదామా? నేను ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో 2 ఎగ్స్ని బ్రేక్ చేసి వేసుకుంటున్నాను. ముందుగా కొద్దిగా సాల్ట్ వేసుకొని ఈ సొనాని బీటర్తో కానీ స్పూన్తో కానీ బీట్ చేసుకోవాలి. నేను ఇక్కడ 3 ఆమ్లెట్లు వేసుకోవడానికి 6 ఎగ్స్ తీసుకుంటున్నా. మనకు ఎన్ని ఆమ్లెట్లు కావాలో వాటికి సరిపడా ఈ ఎగ్ మిశ్రమాన్ని ముందే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఇందులోనే కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా పసుపు, సన్నంగా తరుముకున్న పచ్చిమిర్చి ముక్కలు, సన్నంగా తరుముకున్న ఉల్లిగడ్డ ముక్కలు, సన్నంగా తరుముకున్న టమాటా ముక్కలు, కొద్దిగా సన్నంగా తరుముకున్న కొత్తిమీర, సన్నంగా తరుముకున్న కరివేపాకు ముక్కల్ని వేసుకొని స్పూన్తో అంతా కలిసేలాగా చక్కగా బీట్ చేసుకోవాలి. ఈ ఎగ్ సొనాని మనం ఎంత బాగా బీట్ చేసుకుంటే ఆమ్లెట్లు అంత బాగా ఫ్లఫీగా వస్తాయి. ఇలా అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఆమ్లెట్లు వేసుకుందాం. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని, కడాయి వేడెక్కినాక ఈ గరిటెతో ఒక గరిట ఆయిల్ వేసుకుంటున్నా. ఆయిల్ వేడెక్కింది. మనం కలిపి పెట్టుకున్న ఎగ్గు మిశ్రమాన్ని కడాయిలో వేసుకోవాలి. ఫ్లేము సిమ్లో పెట్టుకొని మాడకుండా ఆమ్లెట్ని 2 వైపులా దూరగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఇలా చక్కగా కాల్చుకోవాలి. ఆమ్లెట్లు విడిపోకుండా ఇలా చక్కగా కాల్చుకోవాలి. మనకు ఎన్ని ఆమ్లెట్లు కావాలో వేసుకున్నాక వీటితో కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని వెలిగించుకున్నాక నేను ఈ గరిటెతో 2 గంటల నూనె పోసుకుంటున్నా. నేను వేసుకున్న ఈ 3 ఆమ్లెట్లకి ఈ నూనె అనేది సరిపోతుంది. మీరు ఎక్కువ ఆమ్లెట్స్తో కర్రీ చేస్తే కనుక క్వాంటిటీని బట్టి నూనె వేసుకోండి. నూనె వేడెక్కింది. ఇప్పుడు 1 కప్పు ఉల్లిగడ్డ ముక్కల్ని వేసుకుంటున్నా. మీకు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొన్ని ఉల్లిగడ్డ ముక్కల్ని అలాగే టమాటా ముక్కల్ని ఎక్కువగా వేసుకోవచ్చు. అలా వేసుకోవడం వల్ల మీకు ఎక్కువ గ్రేవీ వస్తుంది. 1/2 స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఉప్పు వేస్తే ఉల్లిగడ్డ ముక్కలు తొందరగా మగ్గుతాయి. అలాగే కరివేపాకు, సన్నంగా తరుముకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మూత పెట్టుకొని ఓ 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు దోరగా మంచిగా వేగినాయి.
ఇప్పుడు ఇందులో పావు స్పూన్ పసుపు, అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇవి ఇంకాస్త మగ్గే వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకుందాం. ఈ ఉల్లిపాయ ముక్కలు మంచిగా వేగినాయి. ఇప్పుడు ఇందులో ఒక టమాటా తరిగిన ముక్కలు వేసుకొని కలుపుకొని టమాటా మగ్గే వరకు మూత పెట్టుకొని 1 నిమిషం ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ కారం, అర స్పూన్ ఉప్పు, అర స్పూన్ ధనియాల పొడి, పావు స్పూన్ గరం మసాలా వేసుకొని ఇందులో 1 టీ గ్లాస్ నీళ్లు పోసుకుంటున్నా. ఇప్పుడు మూత పెట్టుకొని 1 నిమిషం ఉడికించుకుందాం. ఇట్లా ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. ఉల్లిగడ్డ, టమాటా ముక్కలు మంచిగా ఉడికినాయి. గ్రేవీ ఇంకాస్త రావడం కోసం ఇంకో టీ గ్లాస్ నీళ్ళు పోసుకుంటున్నా. ఆమ్లెట్లు గ్రేవీలో వేసినాక అవి గ్రేవీని పీల్చేసుకుంటాయి. ఈ టైంలోనే మనకి ఉప్పు కారాలు సరిపోయినాయా లేదా చూసుకొని అవసరం అనుకుంటే ఇంకొద్దిగా వేసుకోవచ్చు. నాకైతే ఇక్కడ సరిపోయినాయి. ఇప్పుడు మూత పెట్టుకొని ఇంకో 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాం. ఇలా గ్రేవీ ఉడుకుతున్న టైంలోనే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆమ్లెట్స్ని వేసుకోవాలి. గ్రేవీ అంతా కలిసేలాగా ఇలా ప్యాన్ని తిప్పుకుంటూ కలుపుకోవాలి. గరిటెతో కలిపితే ఆమ్లెట్లు ముక్కలు అయిపోతాయి. అందుకే ఇలా కలుపుకోవాలి. మూత పెట్టుకొని మరో 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ ఆమ్లెట్లు గ్రేవీలో వేసినప్పుడు గ్రేవీని వీల్చుకొని మనం అన్నం తినేటప్పుడు కానీ లేదా చపాతీలో తినేటప్పుడు మంచి టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు గ్రేవీ కాస్త స్పైసీగా ఉండడానికి పావు స్పూన్ మిరియాల పొడి వేసుకుంటున్నా. ఇది కూడా కాస్త ఉడికించుకున్నాక ఇప్పుడు సన్నగా తరుముకున్న కొత్తిమీర వేసుకొని ఒక గుడ్లు ఉడికించుకోవాలి. ఇప్పుడు టేస్టీగా ఉండే మసాలా ఎగ్ ఆమ్లెట్ కర్రీ రెడీ అయింది. మసాలా ఆమ్లెట్ కర్రీ చాలా బాగుంది. మీరు కూడా మీ ఇంట్లో నేను చేసినట్టు చేసుకొని తిని ఎలా ఉందో మీ అభిప్రాయాల్ని కామెంట్స్లో చెప్పండి. అలాగే నా వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, బంధుమిత్రులకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.